أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والليل إذا يغشى والنهار إذا تجلى وما خلق الذكر والأنثى إن سعيكم لشتى فأما من أعطى واتقى وصدق بالحسنى فسنيسره لليسرى وأما من بخل واستغنى وكذب بالحسنى فسنيسره للعسرى وما يغني عنه ماله إذا تردى إن علينا للهدى وإن لنا للآخرة والأولى فأنذرتكم نارا تلظى لا يصلاها إلا الأشقى الذي كذب وتولى وسيجنبها الأتقى الذي يؤتي ماله يتزكى وما لأحد عنده من نعمة تجزى إلا ابتغاء وجه ربه الأعلى ولسوف يرضى. జజాకల్లా ఖైరన్. మాషాల్లా, చక్కటి ఖురాన్ తిలావత్ని ఇప్పుడు విని ఉన్నారు. సోదర సోదరి మల్లారా, అల్హమ్దులిల్లా, అల్లా యొక్క కారుణ్యంతో మనం రోజు ఖురాన్ యొక్క తఫ్సీర్ను వింటూ ఉన్నాం. అద్భుతమైనటువంటి విషయాలను మనం మన యొక్క జ్ఞాన పరిధిలో చేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు సూరే అల్-లైల్ యొక్క వ్యాఖ్యానం మన ముందు రానుంది. కాబట్టి ఈ రోజు కూడా మీరు సిద్ధంగా ఉండండి. చెప్పబోయేటటువంటి విషయాలను నోట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటటువంటి అంశాలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇంకా ఆలస్యం చేయకుండా జనాబ్ మొహమ్మద్ నసీరుద్దీన్ జామి హఫీజుల్లా గారిని ఆహ్వానించడం జరుగుతుంది. సూరా లైల్ యొక్క వ్యాఖ్యానాన్ని మన ముందు ఉంచవలసిందిగా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. وعليكم السلام ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والليل، రాత్రి సాక్షిగా, ఇదా యగ్షా, అలుముకున్నప్పటి, ఎప్పుడైతే చీకటిని అలుముకుంటుందో ఆ రాత్రి యొక్క ప్రమాణం అల్లాహుతాలా చేస్తున్నాడు. మరియు వెంటనే దానికి అపోజిట్ అయినటువంటి పగలు, దాని సాక్ష్యం, దాని ప్రమాణం కూడా చేస్తున్నాడు. వన్నహారి, పగటి సాక్షిగా, ఇదా తజల్లా, వెలుగును విరజిమ్మేటప్పటి, వమా ఖలక అzzకర వల్ ఉన్సా, వమా, దీనిని ధర్మవేత్తలు మా మస్దరియా అని కూడా అంటారు, మా మౌసూలా అని కూడా అంటారు. మా మస్దరియా అయ్యేదుంటే అల్లాహు తాలా పుట్టించిన ప్రతి దానిలో జకర వల్ ఉన్సా, మగ ఆడ, పెంటి పోతు
మేల్ ఫీమేల్ జాతులను పుట్టించడం జరిగింది, వాటి యొక్క సాక్షి. ఒకవేళ మా మౌసూల అయ్యేదుంటే స్వయంగా అల్లాహు తఆలా స్వయం తన గురించే ప్రమాణం చేస్తున్నాడు. మరియు ఖురాన్లో అల్లాహు తఆలా స్వయం తన గురించి ప్రమాణం చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఉద్దేశం ఈ 3 ఆయతులలో గమనించండి. ఎలాగైతే రాత్రి పగటికి అపోజిట్, రాత్రి కమ్ముకునే అటువంటి చీకటి పగటి పూట వెదజల్లే వెలుతురుకు అపోజిట్, ఆడ మగకు, మగ ఆడకు, పెంటి పోతుకు, పోతు పెంటికి, మేల్ ఫీమేల్కి, ఫీమేల్ మేల్కి అపోజిట్, అలాగే ఇన్న సఅయకుం లషత్తా, ఇన్న నిశ్చయంగా, సఅయకుం మీ కృషి, మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క శ్రమ, లషత్తా వేర్వేరుగా, అనేక విధాలుగా, అపోజిట్గా ఉంది. సర్వసామాన్యంగా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకొని వచ్చాము ఎన్నో సందర్భాల్లో. ఈ ప్రమాణాల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రమాణాల విషయంలో 3 కోణాలు ఉంటాయి. ఒకటి ప్రమాణం చేసేవాడు, అల్లాహు తాలా ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. రెండవ కోణం, ఏ విషయాల ప్రమాణం చేయబడుతుందో మనం ఇక్కడ చూస్తున్నాము. రాత్రి పగలు, ఆడ మగ, వీటి యొక్క ప్రమాణం చేయడం జరిగింది. మరియు ఎందుకని ప్రమాణం చేయబడుతుంది ఆ విషయాన్ని అల్లాహు తాలా ఇన్న సఅయకుం లషత్తా అనే ఆయతులో తెలిపాడు. దీనికి అనుగుణంగానే తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం, సర్వసామాన్యంగా ఏ విషయాల ప్రమాణం చేయడం జరుగుతుందో వాటికి దేని కొరకు ప్రమాణం చేయడం జరుగుతుందో దానికి మధ్య ఒక ప్రత్యేక సంబంధం అనేది ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? ఓ మానవుల్లారా, శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ఎలాగైతే మీరు చిమ్మని చీకటిని అలుముకున్నటువంటి రాత్రిని మరియు దానికి విరుద్ధంగా అపోజిట్గా ఉన్నటువంటి పగలును, ఆ పగటి పూట వెలుగును విరచిమ్మే అటువంటి పగటిని చూస్తున్నారు. ఇవి 2 వేరువేరుగా ఉన్నాయి. ఆడ మగ వేరువేరుగా ఉన్నారు. అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. మీలో కొందరు విశ్వాసపరులైతే మరికొందరు అవిశ్వాసులు. మీలో మంచి పని చేసేవారైతే మరికొందరు చెడ్డ పనులు చేసేవారు. ఈ విధంగా వేరువేరు మార్గాల్లో, వేరువేరు పనుల్లో, వేరువేరు శ్రమల్లో, ప్రయత్నంలో మీరున్నారు. కనుక దానికి అనుగుణంగానే మీకు ప్రతిఫలం ఉండాలి. మంచి చేసిన వారికి సత్ఫలితం, చెడు చేసిన వారికి దుష్ఫలితం. తర్వాత ఆయత్ నంబర్ 5 నుండి అదే వేరు వేరు వారి యొక్క విశ్వాసాలు, ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాటి మరింత వివరం, ఆ వివరంలో ఎంతో సంక్షిప్తంగా మూల విషయాలు చెప్పడం జరుగుతున్నది, గ్రహించండి. అయితే ఇది సూరతుల్ లైల్ అని దీనిని ఏదైతే అంటారో, ఈ సూరతుల్ లైల్ మక్కాలో అవతరించినది. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో హజరత్ ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు, ఒక యువకుడు, నవయువకుడు అంటే కూడా తప్పేమీ కాదు, ప్రవక్త కాలంలో, ప్రవక్త నగరమైన మదీనాలో ఒక వేరే వాడలో ఒక మస్జిద్లో ఇమాముగా ఉండే
వకులారా ముందుకు రండి ధర్మం నేర్చుకునే విషయంలో శ్రద్ధ వహించండి. అయితే ఈ ముఆద్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇషా నమాజ్లో నీవు వశంసి వదుహాహా మరియు వల్లైలి ఇదా యగ్షా వద్దుహా వల్లైలి ఇదా సజా వత్తీని వజైతూన్ లాంటి రేంజ్లో ఉన్నటువంటి సూరాలు చదువుమని. ఈ సూరాకు ప్రత్యేకమైన ఏదైనా ఘనత లేదా ఈ మొత్తం సూరాకి ప్రత్యేకమైన ఏదైనా అవతరణ కారణం సబబే నుజూల్ ఉన్నదా? ఇట్లాంటి ప్రస్తావన సహీ హదీస్లో రాలేదు. కాకపోతే ఒక హసన్ హదీస్లో వచ్చినటువంటి విషయం ఏమిటంటే చివరి ఆయతులు వసయుజన్నబుహల్ అత్కల్లదీ యుతీమాలహు యతజక్కా హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారి ఘనతలో వారికి సంబంధించి అవతరించాయని హదీస్లో ప్రస్తావన వచ్చి ఉంది. మరియు అనేక మంది వ్యాఖ్యానకర్తలు ఏకీభవించినట్లుగా కూడా కనబడుతుంది. ఇప్పుడు మనం చదవబోయే అటువంటి 5వ ఆయతు నుండి కూడా ఇది కూడా హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క సిద్దీకియత్, వారి యొక్క సత్య సాక్ష్యాన్ని స్పష్టపరుస్తుంది అని కూడా తెలియజేస్తున్నారు. రండి ఈ ఆయతుల వ్యాఖ్యానం తెలుసుకుంటూ మనం ఇందులో ఉన్నటువంటి బోధనలని గ్రహించే ప్రయత్నం చేస్తాము. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? శ్రద్ధ వహిస్తున్నారు కదా? ఫఅమ్మా మన్ అఅతా వత్తకా, ఎవరైతే అఅతా ఇచ్చాడో, వత్తకా భయపడుతూ ఉన్నాడో, ఫఅమ్మా కనుక ఎవరైతే అఅతా ఇచ్చాడో, ఏమిచ్చాడు ఇక్కడ అల్లా చెప్పలేదు. ఎందుకు? అల్లాహు తఆలా అతనికి ఇహలోకంలో ఏదేది ప్రసాదించాడో అది ఇల్మ్ అయినా, ఒకవేళ అది ధనం అయినా, లేక అది ఏదైనా సమాజంలో హోదా అంతస్తు అయినా, వీటన్నిటిలో నుండి అతను ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? అతనికి అల్లా ప్రసాదించిన దానిలో వాటి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాడు. డబ్బు ధనమైతే అవసరమున్న వారికి ఇవ్వడం. నేను ఏదైనా మంచి హోదా అంతస్తులో ఒక ఉద్యోగం కలిగి ఉన్నాను, అరే నేనురా సంపాదించింది, ఎంత కష్టపడి ఈ ఉద్యోగాన్ని పొందిన తెలుసా, ఇక నేను ఫ్రీగా మీకు సేవ చేయాలరా? లేదు లేదు, ఇంత ఇంత ముడుపులు మీరు వెనుక నుండి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రచారం చేయరు కావచ్చు, కానీ వ్యక్తిగతంగా అంటూ ఉంటారు కదా, అలాంటి వారు కాదు. ఎవరికి ఏ హోదా అంతస్తు లభించిందో, ఎవరికి ఏ ఉద్యోగం లభించినదో, ఎవరికి ఏ జ్ఞానం లభించినదో, ఎవరికి ఎలాంటి కళ, ఎలాంటి అతని వద్ద నైపుణ్యం ఉన్నదో అదంతా అల్లాహ్ నాకు ప్రసాదించినది. దీని ద్వారా నేను ప్రజలకు సేవ చేస్తాను. వీటిలో నుండి వారికి అవసరమున్నది నేను వారికి ఇస్తూ ఉంటాను. వత్తకా మరియు భయపడుతూ ఉంటాడు. ఏ విషయంలో భయపడుతూ ఉంటాడు? అల్లా ఆదేశాలకు వ్యతిరేకం జరగకూడదని, ప్రవక్త విధేయతలో లోపం రాకూడదని, అల్లాహ్ మరియు ప్రవక్త నిషేధించిన వాటికి పాల్పడే విషయం, వీటిల్లో భయపడుతూ ఉంటాడు. ఏ అవిధేయతకు పాల్పడడు, ఏ నిషిద్ధతకు పాల్పడడు. అల్లా పాల్పడడం నుండి భయపడతాడు. గమనిస్తున్నారా? ఇందులో అన్ని రకాల మంచి చెయ్యడం, అన్ని రకాల చెడు నుండి దూరం ఉండడం రెండు వచ్చేసాయి అతా వత్తకా ఈ రెండు పదాలలో. అందుకొరకే ఖురాన్ చాలా గొప్ప మహిమ.
అందుకొరకే ఖురాన్ చాలా అద్భుతమైన గ్రంథం. సోదర మహాశివులారా, ఇక్కడ మూడో మూల విషయం అల్లాహుతాలా ఈ తర్వాత ఆయతలో తెలియజేస్తున్నాడు. ఏమని? వసద్దక బిల్ హుస్నా. అతనిలో ఉన్న ఈ 2 గుణాలతో పాటు మూడవది కూడా చాలా ముఖ్యమైనది. 2 గుణాలు తెలుసుకున్నారు కదా. ఇక్కడ ఏమిటి? అతా. రెండవది వత్తకా. మూడవది ఏమిటి? సద్దకా. అతను ధృవపరిచాడు. దేనిని? అల్ హుస్నా. హుస్నాని ధృవపరిచాడు. హుస్నా అంటే ఏమిటి? శ్రద్ధగా వినండి. హుస్నా అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ కూడా ఉంది. హుస్నా అంటే విశ్వాసాలకు సంబంధించిన ప్రతి విషయము ఉన్నది. హుస్నా అంటే అతడు చేసిన మంచి పనులకు అల్లా ఇచ్చే ప్రతిఫలం, దాని యొక్క చివరి స్థానం స్వర్గం రూపంలో ఇది కూడా ఉంది. లిల్లదీన అహ్సను అల్ హుస్నా వజియాదా. ఖురాన్లో మరో చోట అల్లాహ్ తాలా తెలిపాడు కదా. ఇక్కడ చూడండి, మనం రాస్తున్నాము మన ఈ వెబ్సైట్లో తెలుగు అహ్సనుల్ బయాన్ యొక్క అనువాదం. లిల్లదీన అహ్సను అల్ హుస్నా. ఒకటి ఉంది ఇక్కడ, లిల్లదీన ఇస్తజాబు లిరబ్బిహిముల్ హుస్నా. తమ ప్రభు ఆజ్ఞను పాటించే వారి కొరకు మేలు ఉంది. وأما من آمن وعمل صالحا فله جزاء الحسنى. అయితే విశ్వసించి మంచి పనులు చేసే వారికి ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, వయజ్జియల్లదీన అహ్సను బిల్ హుస్నా ఆయత యొక్క చివరి భాగంలో. అలాగే మరొక చోట ఉంది వజియాదా అని కూడా వస్తుంది. నేను ఎందుకు ఇక్కడ రాసి ఈ విధంగా టైం స్పెండ్ చేసి మీకు చూపిస్తున్నాను? మీరు డైరెక్ట్ ఖురాన్తో మీ సంబంధాన్ని బలపరుచుకోవాలి. ఇక్కడ చూడండి, లిల్లదీన అహ్సనుల్ హుస్నా. సత్కార్యాలు చేసిన వారి కొరకు మేలున్నది. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ మరి ఇంతకుముందు ఒక 2 చోట్ల నేను చదివి వినిపించాను, ఆ ఆయతులలో అల్ హుస్నా అంటే స్వర్గం, వజియాదా అని ఇక్కడ ఏదైతే చూస్తున్నారో సూరత్ యూనుస్ ఆయత నంబర్ 26లో మరింత బహుమానం కూడా ఉన్నది, అల్లా యొక్క దర్శన భాగ్యం. అయితే మనం ఈ ఆయత యొక్క వ్యాఖ్యానంలో ఉన్నాము. అల్లాహ్ తాలా తెలుపుతున్నాడు, వసద్దక బిల్ హుస్నా. అతా, అల్లా అతనికి ఏదేది ప్రసాదించాడో దానిలో నుండి ఇతరులకు ఇస్తూ ఉంటాడు. వత్తకా, అవిధేయతకు మరియు నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. వసద్దక బిల్ హుస్నా, సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడు. అంటే అల్ హుస్నా అంటే ఇక్కడ లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్ హుస్నా అంటే విశ్వాసాలు, మరియు అల్ హుస్నా అంటే స్వర్గము, అల్ హుస్నా అంటే ప్రతి మంచి మేలు ఏదైతే అల్లా అవతరింపజేశాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో వాటన్నిటినీ సత్యంగా నమ్ముతాడు, ధృవపరుస్తాడు. సోదర మహాశివులారా, ఎవరిలోనైతే ఈ 3 మూల సూత్రాలు ఉంటాయో, 3 ఉత్తమ గుణాలు ఉంటాయో, అల్లా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఫసను యస్సిరుహు లిల్ యుస్రా. ! అతనికి మేము సులువైన మార్గం
యుస్రా సులువైన మార్గం, సనుయస్సిరుహు సమీపంలో. అసలు పదం ఏంటిది ఇక్కడ? యస్సర యుయస్సిరు, నుయస్సిరు మేము సౌలభ్యం కలుగజేస్తాము, సౌకర్యం ఒసగుతాము. సను సా ఏది చూస్తున్నారో అతి త్వరలోనే. అయితే ఇక్కడ మనకు ఏం తెలుస్తుంది గమనిస్తున్నారా మీరు? ఈ ఆయతిని అర్థం చేసుకుంటున్నారా? ఎప్పుడైతే మనలో 3 మూల విషయాలు ఉంటాయో, అతా వత్తకా వసద్దకా, అల్లాహ్ మన కొరకు మన జీవితంలో సులభ తరానికి సౌకర్యం ఒసగుతాడు. మన కొరకు అల్లాహు తఆలా సులభతరం ప్రసాదిస్తాడు. ఇంకా ముందుకు మనం సులభంగా సత్కార్యాలు చేసుకోవడానికి. బహుశా మీలో కొందరికి ఇది నిజంగా సత్యంగా అనిపించడం లేదు కావచ్చు. మీ జీవితంలో ఏ సమస్యలైతే ఎదురవుతున్నాయో వాటిని మీరు గుర్తు చేసుకొని నిజంగానే అంత సులభతరం అవుతుందా అని ఆలోచిస్తున్నారు కావచ్చు. కానీ మీ కళ్ళ ముందు ఉన్న, మీరు స్వయం ఎదుర్కొంటున్న వాట్ యు ఫేస్ ప్రాబ్లమ్స్, వాటిని చూడకండి. ముందు అల్లాహ్ వాగ్దానాన్ని చూడండి. అల్లాహపై విశ్వాసం, నమ్మకం, దాని బలాన్ని గ్రహించండి ముందు. ఎందుకంటే మన ఆలోచన విధానం తప్పు కావచ్చు, మన యొక్క జ్ఞానంలో కొరత ఉండవచ్చు, కానీ అల్లాహ్ చెప్పిన మాటలో ఏ రవ్వంత శంకించడానికి, ఇసుమంత అనువంత అనుమానం చెందడానికి అవకాశం లేదు. అల్లాహ్ చెప్పాడు, మీలో అతా వత్తకా వసద్దకా 3 విషయాలు ఉన్నాయి అంటే, యుస్రా అంటే సులువు, సులభతరం, నుయస్సిరుహు అంటే సులభతరం ప్రసాదించడం. అయితే ఇక మీరు అల్లాహ్ యొక్క ఈ వాగ్దానంపై మరింత నమ్మకం మీకు కలగడానికి ఖురాన్లోని మరికొన్ని ఆయతులు మీకు తెలిపి స్వయం మీ జీవితంలో కొన్ని అనుభవాలు మీ ముందు పెడతాను. శ్రద్ధ వహించండి. సూరతుల్ బకరాలో అల్లాహుతాలా ఏం చెబుతున్నాడు ఒకసారి మీరు చూడండి, గ్రహించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వస్తఈను బిస్సబ్రి వస్సలా. వస్తఈను బిస్సబ్రి వస్సలా. సూరతుల్ బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 45. మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఈ నమాజ్ కష్టమైన పని, మరియు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఓపిక స్టార్టింగ్ నుండి వహించడం కొంచెం కష్టమైన పని. కానీ శ్రద్ధ వహించండి. ఇక్కడి నుండి అల్లాహ్కు భయపడే వారికి ఇది సులువైన పని. గమనిస్తున్నారా? ఎవరు అల్లాహ్తో భయపడేవారు? తర్వాత ఆయత్, అల్లదీన యదున్నూన అన్నహుం ములాఖూ రబ్బిహిం వ అన్నహుం ఇలైహి రాజిఊన్. ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును కలుసుకోవాల్సి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని వారు నమ్ముతారు. చూసారా మనలో ఈ సద్దక ఎంత బలంగా ఉంటుందో? మనలో వసద్దకాన్ని చదివారు కదా, అది ఎంత బలంగా ఉంటుందో, ప్రగాఢంగా ఉంటుందో. ఈ నమాజు కానివ్వండి, ఈ ఓపిక సహనాలు కానివ్వండి, రమదాన్లో ఉపవాసాలు పాటించడం కానివ్వండి, రమదాన్లో వేరే నిషిద్ధ కార్యాలకు దూరం ఉండడము, అలాగే రమదాన్ తర్వాత నిషిద్ధ కార్యాలకు దూరం ఉండడము, ఇదంతా కూడా వారికి సులువుగా ఉంటుంది.
మరొక ఆయత్ చూడాలనుకుంటారా మీరు? సూరతు తలాక్లో ఉంది. రోజు భార్య భర్తల్లో వారు చిన్నపాటి ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. చివరికి తలాక్ లాంటి, విడాకుల్లాంటి పరిస్థితి ఎదురవుతుంది కొందరి జీవితాల్లో. అల్లా మనందరి జీవితాల్లో ఆనందాలు, శుభాలు వర్షింపజేస్తూ ఉండుగాక. అయితే ఈ సూరతు తలాక్లో అల్లాహు తాలా ఎంత గొప్ప శుభవార్త ఇచ్చాడో ఒక్కసారి మీరు గమనించండి. మరియు మనం చదువుతున్నటువంటి సూరతు లైల్లోని వసద్దక బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సూరతు లైల్ చూస్తున్నారు కదా. వమన్ యత్తఖిల్లా, ఎవరైతే అల్లాకు భయపడుతూ మసులుకుంటాడో అతనికి అల్లా ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. ఎవరికి? అల్లాకు భయపడుతూ ఉండేవారికి. వత్తకా వసద్దక బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రా. అర్థమవుతుందా? ఇదే సూరాలో ఇంకా ముందుకు రండి, చూడండి ఇక్కడ. అది ఇంతకుముందు 2వ ఆయత్ ఉండే, ఇప్పుడు ఇది 4వ ఆయత్. వమన్ యత్తఖిల్లా, ఎవడు అల్లాకు భయపడతాడో అతనికి అల్లా అతని వ్యవహారంలో యుస్రా, అక్కడ కూడా యుస్రా అని వచ్చింది, ఇక్కడ కూడా యుస్రా అని వచ్చింది. అల్లా అతని వ్యవహారంలో అన్ని విధాల సౌలభ్యం కల్పిస్తాడు. ఈ భయభీతి మనలో ఎంత ఉంటుందో అంత ఎక్కువగా గమనించండి. ఒకే సూరాలో 3 చోట్ల అల్లాహు తాలా వమన్ యత్తఖిల్లాహ అని ప్రస్తావించాడు. వమన్ యత్తఖిల్లాహ, ఎవరైతే అల్లాతో భయపడతాడో సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. ఎవరు అల్లాతో భయపడతాడో అతని వ్యవహారాల్లో అన్ని విధాల సౌలభ్యం కలగజేస్తాడు. మరి ఎవరు అల్లాతో భయపడతాడో, ఎవడు అల్లాకు భయపడతాడో అతని పాపాలను అల్లా అతని నుండి రూపుమాపుతాడు, అతనికి గొప్ప పుణ్య ఫలాన్ని ఒసగుతాడు. ఖురాన్లో ఈ విధంగా వేరే చోట్ల కూడా అల్లాహు తాలా ఈ శుభవార్తలు ఇస్తున్నాడంటే ఇక నమ్మకం పెరుగుతుంది కదా. మనం మన కళ్ళతో చూసేటువంటి కొన్ని విషయాలు, మనం స్వయంగా ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు, వాటినే పెద్దగా చూసుకుంటే మనకు రవ్వంత కూడా కొండంతగా కనబడుతుంది. అదే ఒకవేళ నిజమైన రీతిలో మనం అల్లా యొక్క భయం కలిగి ఉండి ప్రగాఢంగా, బలంగా, నిశ్చింతగా, సంశయం, అనుమానం లేకుండా అల్లా యొక్క వాగ్దానాలను నమ్ముకున్నామంటే కొండంత కష్టాలు కూడా రవ్వంత ఏర్పడవు. అర్థమైందా? మరొక చాలా ముఖ్యమైన ముఫస్సిరీన్, వ్యాఖ్యానకర్తల వద్ద ఉన్నటువంటి ఒక మూల విషయం అర్థం చేసుకోండి ఇప్పటి వరకు చెప్పిన ఈ ఆయతుల వ్యాఖ్యానం ద్వారా. అదేంటి? యుఫస్సరుల్ ఖుర్ఆను బిల్ ఖుర్ఆన్. ఖురాన్ను అర్థం చేసుకోవడానికి ముందు మనం ఖురాన్లోని వేరే ఆయతులను కూడా కలుపుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాటితో పాటు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీతులను. ఎందుకు? అల్లాహ్ స్వయంగా ఖురాన్లో చెబుతున్నాడు, వఅన్జల్నా ఇలైక జిక్ర, మేము అవతరింపజేశాము ఈ ఖురాన్ని, లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం, వారి వైపునకు అవతరింపజేయబడిన దానిని నీవు స్పష్టపరచాలని, విశదపరచాలని, విపులంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలని. అయితే స్వయంగా ఒక విషయాన్ని అల్లాహ్ ఒక చోట సంక్షిప్తంగా చెబితే మరో చోట వివరంగా చెబుతాడు. ఎక్కడైనా ఏదైనా విషయం వచ్చింది,
అందులో క్లుప్తంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ హదీతుల్లో వివరంగా చెబుతారు. ఈ ఆయతులు ఇక్కడి వరకు మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇదే సందర్భాన్ని గుర్తుంచుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీత్ కూడా వస్తుంది. అదేమిటి? బుఖారీ, ముస్లిం ఇంకా వేరే ఎన్నో గ్రంథాల్లో ఉంది. శ్రద్ధగా వినండి ఈ హదీత్ని. సహాబాలు అడిగారు ఒక సందర్భంలో, ప్రవక్త, మేము ఏ ఆచరణ చేస్తూ ఉంటామో చేసిన తర్వాత అల్లాహు తాలా రాస్తాడా, లేకుంటే ముందే అల్లాహు తాలా మేము ఇలా చేస్తామని రాసి పెట్టాడా? ప్రవక్త చెప్పారు, అల్లాహు తాలా ముందే రాసి పెట్టాడు. అయితే సహాబాలు అడిగారు, అలాంటప్పుడు మేము ఆచరణ ఎందుకు చేయాలి? అల్లా రాసి పెట్టేశాడు కదా. చూడండి, కొన్ని సందర్భాల్లో అనుమానం కలిగితే ఈ విధంగా దూరం చేసుకునే ప్రయత్నం చేశారు సహాబాలు ప్రవక్త ముందు పెట్టి. వెంటనే ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు? మీరు ఆచరిస్తూ ఉండండి, పుణ్యాల్లో ముందుకు సాగుతూ ఉండండి. ఎవరి కొరకు ఏది రాయబడినదో అదే అతని కొరకు సులభతరం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు దుర్మార్గులు, దుష్ట పనులు చేసేవారు, అల్లా విధేయతకు దూరం ఉండేవారు అంటారు కావచ్చు. సరే, మంచిది, మరి అల్లా రాసిపెట్టాడు కదా, అలాగే జరుగుతుంది. కాదు, అల్లాహు తఆలా రాసిపెట్టిన దాని ప్రకారంగా ఏది కూడా బలిమి మనపై చేయడం జరుగుతలేదు. విషయం ఏంటంటే, అల్లాహకు అంతా కూడా తెలుసు గనక జరిగినది ఎలా తెలుసో, వర్తమానంలో జరుగుతున్నది ఎలా తెలుసో, అలాగే అంతకంటే మంచిగా భవిష్య కాలంలో జరగబోయేదేమిటి అది కూడా అల్లాహకు చాలా స్పష్టంగా తెలుసు. ఏ మానవుడు ఏం చేస్తాడు అల్లాహకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకని అల్లాహు తాలా రాసి పెట్టేశాడు. కానీ మనిషి స్వయం మంచి కొరకు ప్రయత్నం చేయాలి, ముందడుగు వేయాలి, మరియు అల్లాహతో సన్మార్గం కోరాలి. ఎలాగైతే నా కొరకు నా విధి వ్రాత రాయబడింది అని మనం పల్లెం తీసుకొని చేతులతో అన్నం కలిపి ఒక ముద్ద మన వేళ్లతో చేతితో నోటి వరకు లేపి నోట్లోకి తీసుకొని నాలుక సహాయంతో అటు ఇటు కదిపి పండ్లతో దానిని నూరి లోపటికి పంపించే ప్రయత్నం ఇదంతా చేస్తున్నాము కదా. ఎందుకు? కొంత ఆకలి తీర్చడానికి. నీ ఆకలి తీరుతుందా లేదా విధిరాతలో రాయబడి ఉంది కదా, ఎందుకు ఇదంతా నీవు ప్రయత్నం చేస్తున్నావు? ఆకలి తీరాలని ఉండేదుంటే ఎలాగో తీరుతుంది కదా. అమ్మా ఆకలి అవుతుంది అని ఎందుకు అమ్మని అడుగుతున్నావు? ఏంటే, నేను ఎందుకైనా పెళ్లి చేసుకున్నది? వచ్చే వరకు వండి పెట్టావు ఆ వేడి వేడి అన్నం అని భార్యపై అంటావు కదా. అయితే ఈ విధంగా నీవు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో, నేను స్వర్గంలో వెళ్ళడానికి మౌలి సాబు చెప్పండి, నాకు ఏదైనా మార్గం, ఏం పని చేయాలి ఇప్పుడు? ఏదైనా పొరపాటు జరిగింది, అయ్యో మౌలి సాబు నాకు ఈ పొరపాటు జరిగింది, ఇప్పుడు పరిష్కారం ఏంటి? అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలుపుతున్నారు నాకు చెప్పండి అని ఎందుకు ప్రయత్నం చేయవు? సోదర మహాశివులారా, గుర్తుందా? అల్లాహు తాలా స్టార్టింగ్ లో రాత్రి, పగలు, ఆడ, మగ వీటన్నిటి ప్రమాణం చేశాడు. ఇవి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి కదా. అలాగే మీ విశ్వాసాలు, ఆచరణలు విరుద్ధంగా ఉన్నాయి అని తెలిపాడు కదా. వాటిలో ఒక రకం అతా వత్తకా వసద్దకా గురించి తెలిపి వారికి ఎలా సులభతరం అవుతుందో అది తెలిపాడు. అయితే ఒక్క మాట విని తర్వాత 8వ ఆయతలోకి రండి. అదేమిటి ఒక్క మాట? చూడండి సోదర మహాశివులారా, మనం ఎంత మంచి పనులు చేస్తూ ఉంటామో, విశ్వాసం ప్రగాఢంగా ఉంచుకుంటామో, అంతే మరికొన్ని సత్కార్యాలు చేయడానికి, ఇంకా ఎక్కువ పుణ్య కార్యాల్లో ముందు ఉండడానికి మార్గాలు సులభం అవుతూ ఉంటాయి. ఇది వాస్తవ జీవితంలో మీరు కూడా
అర్థం చేసుకుంటారు. ఎలాగైతే ఈ రమదాన్లో అర్థం చేసుకుంటున్నారో వేరే రోజుల్లో తహజ్జుద్ చదవడం అంత సులభం ఏర్పడేది కాదు. ఈ రోజుల్లో జరుగుతుంది కదా. మనం వేరే రోజుల్లో ఉపవాసం ఉండాలంటే అంత ఈజీగా ఏర్పడదు. కానీ రమదాన్లో వేరే రోజుల్లో ఖురాన్ ఎక్కువగా చదవాలంటే ఎన్నో పనులు, ఎన్నో రకాల బిజినెస్ మన కళ్ళ ముందుకు వచ్చేసి ఖురాన్ చదవడంలో తగ్గుతుంది. కానీ రమదాన్లో సులభం అవుతుంది కదా. దీని యొక్క వివరణ ఇస్తూ పోవాలంటే మన నిజ జీవితంలోని అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. రండి, అపోజిట్ ఆతా వత్తకా వసద్దకాకి వ అమ్మా మం బఖీలా, మరెవరైతే పిసినారిగా తయారయ్యి పిసినారితనం వహించి, బఖీలా ఫెల్ మాది పిసినారితనం వహించాడో, ఇక్కడ ఇది ఆతాకి అపోజిట్ గా ఉంది. పిసినారితనం అంటే కేవలం డబ్బు బ్యాంకుల్లో పెట్టుకోవడం, అల్మారీల్లో పెట్టుకొని ఖర్చు చేయకుండా ఉండడమే కాదు. పిసినారితనం అన్ని విషయాల్లో. అల్లా ఏదేది ప్రసాదించి ఉన్నాడో, ఏ అనుగ్రహాలు ఇచ్చాడో వాటిని మనం ప్రజలకు సేవ చేసి ప్రజలపై ఖర్చు పెట్టి వాటి ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగజేయాలి అన్నటువంటి తపన ఏమాత్రం లేకుండా ఉన్నవాడు. అందుకొరకే హదీసుల్లో ఏముంది? అందరికంటే పెద్ద బఖీల్, పిసినారి, కంజూస్, మక్కీమార్ ఎవడు? ప్రవక్తపై దరూద్ చదవని వాడు అని ఒక హదీసులో ఉంది. మరొక హదీసులో కనీసం ప్రజలు ఎదురైనప్పుడు సలాం చెయ్యని వాడు అని కూడా హదీసులో ఒకటి వచ్చి ఉంది. ఎదుట ఒక ముస్లిం వ్యక్తి కనబడ్డాడు, సలాం చేయడానికి ఏం ఖర్చు అవుతుంది? కానీ చేయనివాడు పిసినారి. ఈ విధంగా అల్లాహు తాలా ఎవరెవరికి ఏ హునర్, ఏ ఫన్, ఏ నైపుణ్యం, కళ ఇచ్చాడో దానిలో నుండి ప్రజలకు సహాయం చెయ్యకుండా, ప్రజలకు లాభం చేకూర్చకుండా పిసినారితనం వహించడం వస్తగ్నా. ఇది వత్తకాకు అపోజిట్, నిర్లక్ష్య ధోరణి. అరే ఏంటయ్యా ఇంకా పని చేసుకుంటూ ఉన్నావు, నమాసం అయింది కదా, అరే చేసుకుందాంలే, ఇది నా మధ్యలో అల్లా మధ్యలో ఉన్నది కదా, అల్లా మన్నించేస్తాడులే. నిర్లక్ష్యం. హాయ్ రమదాన్ మాసం ఉపవాసం లేవా? అయ్యో రమదాన్లో నీవు ఏంటి ఇది కళ్ళు సారాయి ఒక పెగ్గు కొడుతున్నావు ఏంటి? అబ్బా నీవు అంతగా ఇక రంజాన్ రంజాన్ అని నా నెత్తి మీద తల మీద నిలబడకరా, ఇంతగా చెప్పకరా నువ్వు. అవును తెలుసులే, నేను కూడా ముస్లింనే. నిర్లక్ష్య ధోరణి. పుణ్యాలు చేసే విషయంలో నిర్లక్ష్యం, పాపాల నుండి దూరం ఉండే విషయంలో నిర్లక్ష్యం, అల్లాహకు విధేయత పాటించాలి అన్నటువంటి తపన లేదు, నిర్లక్ష్యం. ప్రవక్తకు మనం సత్యమైన విధేయులుగా ఉండాలి అన్న వాటలో నిర్లక్ష్యం. హరాం విషయాలకు, నిషిద్ధ విషయాలకు పాల్పడుతూ ఉంటాడు, అందులో నిర్లక్ష్యం వహిస్తాడు, దూరంగా ఉన్నాడు. వకద్దబ బిల్ హుస్నా, అక్కడ ఏముంది? సద్దక బిల్ హుస్నా. సద్దకాకు అపోజిట్ కద్దబ. అతడు ఆ సత్పరిణామాన్ని, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ని, స్వర్గాన్ని, విశ్వాస విషయాలను త్రోసిపుచ్చుతున్నాడు. అతడు వాటిని సత్యంగా నమ్మటం లేదు. సోదర మహాశయులారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఎందరో మన ముస్లింలు అనుకుంటారు కావచ్చు, ఏదో అబూ జహల్, అబూ లహబ్, కాఫిర్ల గురించి చెప్పడం జరిగింది కదా అని. చూడండి, కద్దబా త్రోసిపుచ్చడం, తిరస్కరించడం, సత్యంగా నమ్మకపోవడం అన్నది కాఫిర్లే కాదు. ఒక ముస్లిం ఒకవేళ నమ్ముతున్నాడు అంటే నమ్మడానికి ఏ సూచన ఉందో, ఆచరణ అది చెయ్యకుంటే అతడు దానిని నమ్మినట్లు కాదు లెక్క. అర్థం కాలేదా? ఏంటయ్యా నా మాట అర్థం కాలేదా? ఏంటమ్మా అర్థం కాలేదా నా మాట? నువ్వు ఎక్కడైతే కొలువుకు పోతావో అక్కడ, అయ్యా మీ కంపెనీ చాలా మంచిది, చాలా మేలు చేస్తారంట ప్రజల కొరకు, సరే మంచిది, మన ఒప్పందం అయిపోయింది, అగ్రిమెంట్ నేను నమ్ముతున్నాను అని అంటే సరిపోతుందా? లేక దాని ప్రకారంగా 8 గంటల డ్యూటీ కానీ, ఆ డ్యూటీలో హాజరవ్వడం కానీ, హాజరై ఏ పని చేయవలసి ఉందో అది చేయడం, ఇదంతా కూడా తప్పనిసరి కాదా?
నమ్ముతాను నేను, మీరు చాలా మంచివారు, నేను నమ్ముతాను మీ కంపెనీ చాలా మంచిది, నేను నమ్ముతాను నా ఈ పని ఉన్నది, నేను నమ్ముతాను నీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కానీ కాదే, కొంచెం నాకు పనులు ఉన్నాయి, నేను టైంకు రాలేను. అయ్యో వచ్చాను కానీ ఏంటో నాకు పని చక్కగా చేయరాదు, నేను చేయకున్నా కానీ నాకు జీతం ఇవ్వు అంటావా? అర్థం కావడానికి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. నేను పక్క మోమిన్ని, నా విశ్వాసం ఉంది చూడు అని బొచ్చెగొట్టుకొని ఛాతీపై గుద్దుకొని చెప్పినా గాని ఆ విశ్వాసం అక్కడి నుండి బయటికి రాదు. ఆచరణ రూపంలో రావాలి, మంచి విషయాలను మాట్లాడాలి, ఆచరణ అవలంబించాలి, విధులను నెరవేర్చాలి. అది ఇబాదత్లో గాని, ముఆమలాత్లో గాని, అఖ్లాక్లో గాని, ఇంకా ఏ విషయంలోనో గాని. ఎవరైతే ఆత వత్తక వసద్దకాకు అపోజిట్ లో బఖీల వస్తగ్న వకద్దబ, అతనికి ఏం జరుగుతుంది? ఫసను యస్సిరుహు లిల్ ఉస్రా, అతనికి మేము కఠిన మార్గపు దుర్మార్గపు సామాగ్రిని సమకూరుస్తాము. యుస్రా చూశారు కదా, సులభతరం, దానికి అపోజిట్ ఉస్రా కఠినత్వం, సులువుకు అపోజిట్ కఠినత్వం. అల్లా ఏమంటున్నాడు? కఠినత్వం వైపునకు సులభతరం చేస్తాము. అంటే ఏ విషయాల వల్ల అతను కఠినత్వంలో పడిపోతాడో, ఏ విషయాలు చేయడం వాస్తవానికి మానవ నైజానికి వ్యతిరేకమో అలాంటివి అతడు ఎంతో సులువుగా చేసేస్తాడు. ఈ రోజుల్లో చూడండి కొందరిని, ఇటు సామాన్య ప్రజలను అడగండి, ఏమయ్యా ఎవరినైనా హత్య చేయాలి, కత్తి తీసుకొని మంచిగా దానికి సానుబట్టి ఎవరినైనా పొడిచి రక్తం బయటికి చిల్లి అతడు అక్కడే మన కళ్ళ ముందు పడిపోయే రీతిలో, ఓ ఇట్లాంటి మాటలు కూడా నాకు చెప్పకయ్యా అని అంటాడు ఓ మంచివాడు. కానీ అదే అక్కడే వేరే వారిని చూడండి, చిన్న చీమ కుట్టినందుకు దాన్ని ఎలా నలిసి పారేస్తాడో అక్కడికక్కడే మానవులను హత్య చేయడం, బాంబులు వేయడం, పిల్లలను కొట్టడం, చంపడం. చీమను చంపేదానికంటే చాలా సులువుగా కొందరికి అయిపోయి ఇలాంటి నేరాలు, దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు కదా. ఎందుకు? బఖిల వస్తగ్న వకద్దబ కారణంగా ఘోరాతి ఘోరమైన దుష్కార్యాలు వారికి ఎంతో సులువైపోతున్నాయి. లోపం ఎక్కడున్నది? శిక్షణలో. లోపం ఎక్కడున్నది? విశ్వాసంలో. లోపం ఎక్కడున్నది? వారి రోజువారి దైనందిక జీవితంలో వారు గడుపుతున్న విధానంలో. సోదర మహాశివులారా, అర్థం చేసుకోండి. ఖురాన్ గ్రంథాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకొని యోచించి ఆలోచిస్తూ చదివే ప్రయత్నం చేయండి. టైం కూడా సమాప్తం కావడానికి వస్తుంది. కానీ ఇక్కడ షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా ఈ ఆయతుల యొక్క తఫ్సీర్లో ప్రస్తావించిన ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. అందులో కూడా మనకు చాలా ఇబ్రత్, నసీహత్, అందులో మనకు చాలా గుణపాఠాలున్నాయి. షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా చెబుతున్నారు, ఇబ్ను హజర్ అల్ అస్కలానీ రహిమహుల్లా ఎవరు? చాలా గొప్ప ముహద్దిస్. ఇమాం బుఖారీ రహిమహుల్లా రాసినటువంటి సహీ బుఖారీకి అరబీ భాషలో ఎన్నో వ్యాఖ్యానాలు రాయబడ్డాయి. వాటన్నిటిలో ఇప్పటి వరకు మరియు కొంతమంది ధర్మవేత్తలు చెప్పినట్లుగా ప్రళయం వరకు కూడా ఇబ్ను హజర్ అస్కలానీ రాసినటువంటి వ్యాఖ్యానం, దాని పేరు ఫత్హుల్ బారీ, ఆ రీతిలో ఎవరు రాయలేదు. అంత గొప్ప గ్రంథం. అలాంటి గ్రంథం రాసిన ఈ గొప్ప ఇమాం ఇబ్ను హజర్ అస్కలానీ రహమతుల్లా అలైహి, ఆయన ఏమంటారు దాన్ని, సుప్రీం కోర్టులో జడ్జిలందరికీ పెద్ద జడ్జి ఉంటాడు కదా, చీఫ్ జడ్జ్ అంటారా ఏమంటారు. అయితే ఆయన తన కాలంలో మిస్ర్, ఈరోజు ఈజిప్ట్ అని ఏదైతే ఉందో అక్కడ కాదియుల్ ఖుదాత్, అయితే హెడ్ ఆఫ్ జడ్జ్. ఒకసారి ఆయన తన వాహనంపై వెళ్తూ ఉంటే
ఒక యూదుడు కలిశాడు. ఎవరు ఆ యూదుడు? నూనె వ్యాపారం, నెయ్యి వ్యాపారం చేసేవాడు. సర్వసామాన్యంగా ఇలాంటి నూనె నెయ్యి వ్యాపారాలు చేసే వారి యొక్క వస్త్రాలు కొంచెం నూనెగా మడ్డిగా ఈ విధంగా ఉంటాయి. అంత శుభ్రంగా ఏర్పడరు, కనబడరు. ఆ వ్యక్తి, ఆ యూదుడు ఇబ్ను హజర్ రహిమహుల్లా వారి ఆ బండిని ఆపి, ఏమయ్యా, మీ ప్రవక్త చెప్పారు కదా, అద్దునియా సిజునుల్ ముഅ్మిన్ వ జన్నతుల్ కాఫిర్, ఈ ప్రపంచం విశ్వాసుల కొరకు జైల్ లాంటిది, మరియు కాఫిర్ల కొరకు, అవిశ్వాసుల కొరకు స్వర్గం లాంటిది. నీవు చూడు ఎంత మంచి హై ప్రొఫెషన్గా, ఎంత మంచి స్థానంలో ఉన్నావు, నీ చుట్టుపక్కన ఇంతమంది ఉన్నారు, కంచర గాడిదలు లాగుతున్నటువంటి బండిలో నీవు మంచిగా వెళ్తున్నావు, నీ పరిస్థితి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నది, నువ్వు ఎక్కడ జైల్లో ఉన్నావు, జైల్లో ఉన్నటువంటి జీవితం ఉంది నీది. మరి నా పరిస్థితి చూడు, నేను ఎక్కడ స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాషా అల్లా, తబారకల్లా. మన ఇండియాలో పుట్టినటువంటి థనావుల్లా అమృత్సరి రెహమతుల్లా అలై వెంటనే సమాధానాలు ఇచ్చేవారంట. ఇబ్నే హజర్ రహమహుల్లా కూడా అలల్ బదీహా వెంటనే అతనికి సమాధానం ఇచ్చారు, ఈ ఆలస్యం లేకుండా. ఏంటి? చూడు, అల్లాహు తఆలా స్వర్గంలో విశ్వాసుల కొరకు ఏ అనుగ్రహాలు పెట్టాడో వాటిని చూసుకుంటే వాస్తవంగా నేను ఇప్పుడు జైల్లో ఉన్నట్లే. మరియు పరలోక పరంగా ఈ ప్రపంచం మా కొరకు ఏ లెక్క లేదు, అందుకొరకు జైలు లాంటిది. మరియు హదీసులో కూడా వచ్చి ఉంది కదా, లమౌదిఉ సౌతి అహదికుం ఫిల్ జన్నతి ఖైరుమ్ మినద్ దునియా వమా ఫీహా, మీకు స్వర్గంలో లభించే అటువంటి ఒక చిన్న కర్ర, అది ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే కూడా ఎంతో ఉత్తమమైనది. ఇక నీవు ఓ యహూది, ఓ యూదుడా, పరలోకంలో అవిశ్వాసంపై చనిపోయిన వారికి ఏ శిక్షలు ఉన్నాయో వాటి దృష్ట్యా చూస్తే ఇప్పుడు నీవు స్వర్గంలో ఉన్నట్లే. అల్లాహు అక్బర్. ఆ అడిగినటువంటి, ప్రశ్నించినటువంటి యూదుడు కూడా ఎంత బుద్ధిమంతుడో చూడండి. ఈ సమాధానం విన్న వెంటనే అతడు సత్యాన్ని గ్రహించాడు, ఇస్లాం స్వీకరించాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలికాడు. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఈ సంఘటన, ఈ యొక్క వాకియా, ఈ కిస్సా? దీని ద్వారా కూడా కనీసం మనం అర్థం చేసుకుంటే, అయ్యో మౌలసాబులు మీరంతా చెప్పింది మంచిగానే ఉన్నది, నేను కూడా ముస్లింనే, కానీ ఏం చేయాలి, నేను తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి నాకు సరిగా గతి లేరు, ఏదో ఎక్కడో హాస్టల్లో జీవితం గడిపి కొంచెం చదివాను, చిన్న వయసులో నా పెళ్లి చేసేసారు, దొరికిన భర్త కూడా ఎంత నాపై జులుము చేస్తున్నాడు, ఎంత దౌర్జన్యం చేస్తున్నాడు, ఏంటయ్యా నా జీవితంలో ఏం సుఖం ఉన్నది, ఇక ఏం ఇస్లాం ప్రకారంగా నేను ఆచరించాలి అని ఎంతో చెప్పుకునే వాళ్ళు ఈ రోజుల్లో కనబడుతున్నారు కదా. కనీసం ఈ సంఘటనతో ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి. కొద్ది రోజుల ఈ జీవితం, చిన్నపాటి ఈ పరీక్షలు, కానీ వీటికి ఎదురుగా మన విశ్వాసం బలంగా ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండి, నేను ఇంకా వివరంగా వెళ్ళకుండా మళ్ళీ అవే 3 పదాలు గుర్తు చేస్తాను. ఆతా వత్తకా వసద్దకాపై ఉండేది ఉంటే అల్లా వాగ్దానం సత్యమవుతుంది. ఫసను యస్సిరుహు లిల్ యుస్రా. అల్లా మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక. అయితే ఇక్కడ కేవలం ఒక్క ఆయత్ మరియు దాని తర్వాత అన్ని విషయాలు ఇన్షా అల్లా తర్వాత పాఠంలో మనం తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. విన్న విషయాలు అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.